చంద్రగిరిని ఏలే మహారాజు ఆనందవర్మ ఈ మధ్యకాలంలో ఏదో ఆలోచిస్తున్నట్లు ముభావంగా ఉంటూ రాజకార్యాలు కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. ఎప్పుడూ విచారంగా ఏదో కోల్పోయినట్లు కనబడుతున్నారు. ఇది గమనించిన మంత్రి మహేంద్రుడు ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు ఇలా అడిగాడు. మహారాజా, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మహామంత్రి, ఎవరి దగ్గర ఏ విషయాలు దాచినా మీ దగ్గర దాయటం కుదురుతుందా? మంత్రి అంటే రాజ్యానికి రాజు తర్వాత రాజు. ఏం, ఈ మధ్య నా విధి నిర్వహణలో ఏదైనా లోపం జరిగిందా? అది కాదు మహారాజా, ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడూ విచిత్రంగా కనిపిస్తున్నారు. అంతరంగంలో సమస్య లేక ఆంతరంగిక సమస్య? ఇప్పుడు ఉద్యానవనానికి వచ్చాక ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా మీ ముఖంలో కలగాని మీ పెదవులపై చిరునవ్వు కానీ కనిపించడం లేదు. ఏదైనా చెప్పుకోలేని మనోవేదనతో బాధపడుతున్నట్లుగా ఉంది. అలాంటిదేం లేదు మహామంత్రి. నా చుట్టూ అన్నీ ఉన్నా, నేనేది కోరుకుంటే అది క్షణాల్లో నా ముందు వాలే అవకాశమున్నా, నా మనసులో ఇది అని చెప్పుకోలేని వెలితి, అసంతృప్తి నన్ను వెంటాడుతున్నాయి. నాకు ఓ విషయం చెప్పండి మహామంత్రి. మన రాజ్యంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంతో తృప్తిగానే ఉన్నారా? అదేం మాట మహారాజా, మీ పరిపాలన స్వర్ణయుగమని మన రాజ్య ప్రజలే కాదు, పక్క రాజ్యాలు వాళ్లు కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకో ఏమో నాలో తెలియని ఆందోళన, అసంతృప్తే. నాకే అర్థం కావట్లేదు మహామంత్రి. మీరు కంగారు పడకండి మహారాజా, మీ సమస్యకు పరిష్కారాన్ని వెతికే మార్గం ఆలోచిస్తాను అని రాజు, మంత్రి అక్కడ్నుంచి నిష్క్రమించారు. ఆ రోజు రాత్రి ఆనందవర్మ సేనమందిరంలోకి వచ్చిన రాణి రత్నాంబ రాజుని చూసి ఇలా అంది. మహారాజా, సాయంత్రం మహామంత్రి ఆంతరంగిక మందిరానికి వచ్చి నాకు మీ విషయమంతా చెప్పాడు. నేను కూడా గత కొన్ని రోజులుగా చూస్తున్నాను, మీలో మునుపటి ఉత్సాహం లేదు. నేనొకటి అడగనా? ఏంటి మహారాణి, అడగండి. మహారాజా, మీకేం తక్కువ? మీరు మెచ్చి ఏరి కోరి వివాహమాడిన నేనున్నాను. మనకి రత్నాల వంటి 2 మగబిడ్డలు ఉన్నారు. సుభిక్షమైన రాజ్యం ఉంది, అపారమైన సంపద ఉంది. ఇంకా దేని గురించి ప్రభు ఈ విచారం? అదే నాకు అర్థం కావడం లేదు మహారాణి. మనసులో ఇది అని చెప్పలేని అసంతృప్తి వెంటాడి వేధిస్తోంది. మహామంత్రి కూడా అదే చెప్పాడు ప్రభు. సత్వరమే మీ మనోవేదనకి పరిష్కారం అన్వేషిస్తున్నాడు. పరిష్కారం దొరికితే నాకు మంచిదే మహారాణి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆ ఊర్లోకి హిమాలయాల్లో నుంచి ఒక గొప్ప సాధువు వచ్చాడని, అతను చాలా మహిమలు గలవాడని తెలిసిందే. మంత్రి ఆ స్వామీజీని కలిసి రాజుగారి సమస్య గురించి చెప్పి దానికి పరిష్కారం చెప్పవలసిందిగా కోరి అతడిని రాజుగారి దగ్గరికి పంపించాడు. ఆ స్వామీజీ రాజుగారిని కలిసి ఇలా చెప్పాడు. మహారాజా, మీకు సకల సంపదలు ఉన్నా ఏదో వెలితి ఉన్నట్లు బాధపడుతున్నారు. దీనికి పరిష్కారం ఒక్కటే మహారాజా. ఏమిటది స్వామీజీ, సెలవివ్వండి అనగానే స్వామీజీ కొన్ని క్షణాలు ఆలోచించి ఇలా అన్నాడు. ఏమీ లేదు మహారాజా, మీ రాజ్యంలో సంతోషంగా జీవించే ఒక వ్యక్తి చెప్పులు తెచ్చుకుని మీరు ధరిస్తే సరిపోతుంది అనగానే రాజు ఇలా అన్నాడు. స్వామీజీ, ధన్యవాదాలు. నా సమస్యకు పరిష్కార మార్గం చూపించారు. నేను ఇక ఆ అన్వేషణలో ఉంటాను. మహారాజా, మీ సమస్య త్వరలో పరిష్కారమవునుగాక అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు మహారాజు తన సభలోని కవులను, భటులను అందర్నీ మీరు సంతోషంగా ఉన్నారా అని అడగ్గా ఎవరూ కూడా అవునని సమాధానమివ్వలేదు. అప్పుడు రాజు తన సభలోని భటులను ఉద్దేశించి ఇలా అన్నాడు. భటులారా, మీరు ఎవరు ఏం చేస్తారో నాకు అనవసరం. వారం తిరిగేలోగా నా రాజ్యంలో సంతోషంగా ఉన్న వ్యక్తి చెప్పులు తీసుకుని రండి అనగానే భటులు తలోవైపు పరుగులు తీశారు. మారువేషంలో ఒక ప్రాంతం వెళ్లిన భటునికి ఒక ఊరి బయట అడవిలో నుంచి కట్టెల మోపు తలపై పెట్టుకుని వెళ్తున్న ఒక స్త్రీ కనిపించింది.
భటుడు ఆమెను ఆపి ఇలా అడిగాడు. అమ్మా, నీవు రోజూ ఇలాగే కట్టెలు మోసుకుని వెళ్తుంటావా? అవును బాబూ, రోజూ అడవికి పోయి ఎండిన పుల్లలన్నింటినీ సేకరించి ఇలా మోసుకెళ్ళి ఊరిలో అమ్ముతుంటాను. అలా అమ్మగా వచ్చిన డబ్బులు నాకు, నా కుటుంబానికి ఉపయోగిస్తాను. అమ్మా, మరి నువ్వు ఇలా రోజూ కట్టెలమ్మి డబ్బులు సంపాదిస్తున్నావు కదా, నువ్వు సంతోషంగానే ఉన్నావా తల్లి? సంతోషమా? ఆ సంతోషం, సంతృప్తి ఉంటే రోజూ కట్టెలు మోసుకుంటూ గ్రామంలో అమ్ముకుంటూ ఎందుకు బతుకుతాను? హాయిగా ఇంటి దగ్గరే ఉండి నాకు తోచిన చిన్న చిన్న పనులు చేసుకునేదాన్ని. నేను ఇలా కష్టపడిందే నా కుటుంబం గడవదు. పోని నువ్వు ఉన్నంతకాలం బతకడానికి అవసరమైన ధనాన్ని సమకూరిస్తే సంతోషంగా ఉంటావా? ఏమో నాయనా, ఇది ఇప్పుడే ఎలా చెప్పగలను. అయినా సంతోషం, తృప్తి అనేవి మనసుకు సంబంధించినవి. నాకు కట్టెలు అమ్మడానికి సమయం మించిపోతున్నది. నన్ను వదిలే నాయనా అని ఆ స్త్రీ అక్కడి నుండి చకచక గ్రామం వైపుకు నడుచుకుంటూ పోయింది. ఆమె చెప్పిన సమాధానం అర్థం కాక భటుడు తలగొక్కుంటూ ఇలా అనుకున్నాడు. ఒకటి మాత్రం నిజం, ఆమె ఎంతమాత్రం సంతోషంగా లేదు. సంతోషంగా ఉండే వ్యక్తి ఎప్పుడు దొరుకుతాడు అనుకుంటూ భటుడు ముందుకు సాగిపోయాడు. మరో దిక్కువైపు వెళ్లిన రెండో భటుడు వెళ్ళగానే ఒక గ్రామంలోకి ప్రవేశించాడు. ఆ గ్రామం ప్రారంభంలోనే అతడికి ఒక కమ్మరి కొలిమి కనిపించింది. ఆ కమ్మరి క్షణక్షణం మండే నిప్పులతో గొడ్డళ్లను, పారలను, ఇంకా ఇతర వ్యవసాయ పనిముట్లను తయారు చేస్తూ పదును పడుతున్నాడు. మారువేషంలో ఉన్న రెండో భటుడు అతని వద్దకు వెళ్ళగానే ఆ కమ్మరి అతన్ని చూసి ఇలా అడిగాడు. ఎవరు నాయనా నువ్వు? మా ఊరివాడిలా కనపడ్డం లేదు. ఏం కావాలి? ఏమైనా పనిముట్లు తయారు చెయ్యాలా? మాది పక్క ఊరయ్యా. ఈ ఊర్లో వేరే వాళ్ళని కలవడానికి వచ్చాను. మీరు ఎంతలా కష్టపడ్డం చూస్తుంటే నాకు ఒక సందేహం కలిగింది. అది నివృత్తి చేసుకుందామని వచ్చాను. సందేహమా? నా విషయంలోనా? ఏంటా సందేహం? మీరు ఈ పని చేసుకుంటూ సంతోషంగానే ఉన్నారు కదా. సంతోషమా? భలేవాడివయ్యా. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా క్షణక్షణం మండే నిప్పుల కొలిమి ముందు కూర్చొని పనిచేసే నేను సంతోషంగా ఎలా ఉంటాను? అదేందయ్యా అలా అంటారు? మీరు సంతోషంగా లేరా? ఎంత మాత్రమూ లేను. నాకు 4 పిల్లలు, నా భార్య, ముసలి తల్లి, ఇంతమంది నా మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళందర్నీ పోషించడానికి నాకు తెలిసిన వృత్తి ఇదొక్కటే. నేను సంతోషంగా ఉన్నా లేకున్నా ఈ పని చేయవలసిందే. నా సమయం వృధా చేయకుండా ఈ పని చూసుకో. ఇదిగో నాయనా, నేను కాదు, సంతోషంగా ఉన్నానన్న వ్యక్తి ఎక్కడా ఉండదు. అంతెందుకు, మన రాజ్యాన్నే పాలించే మహారాజుని అడుగు, సంతోషంగా ఉన్నాడేమోనని. ఏం, నువ్వు సంతోషంగా ఉన్నావా? లేవు కదా? నీ ముఖమే చెప్తోంది ఆ విషయం. వెళ్ళు, సమయం వృధా చేసుకోకో అనగానే అక్కడ్నుంచి బయలుదేరిన భటుడు ఆశ్చర్యంగా ఇలా అనుకున్నాడు. మహారాజు కూడా సంతోషంగా లేడన్న విషయం ఇతనికి ఎలా తెలిసింది అనుకుంటూ ముందుకు సాగిపోయాడు. ఇలాగే మిగిలిన ప్రాంతాలకు వెళ్లిన భటులకి కూడా సంతోషంగా ఉన్న వ్యక్తి ఎవ్వరూ దొరకలేదు. భటులందరూ వచ్చి మహారాజుకు జరిగిన విషయం విన్నవించారు. తమ అనుభవాలను వివరించారు. మంత్రివర్య, మన భటులు సరిగ్గా అన్వేషించి ఉండరు. అందువలన మనమే స్వయంగా అన్వేషించడానికి బయలుదేరాలి అని నిర్ణయించాను. నా సంతృప్తికి పరిష్కారం నేనే వెతుకుతాను అనగానే రాజుని చూసి మంత్రి ఇలా అన్నాడు. మహారాజా, మీరిలాగే రాజుగా వెళ్తే మనకు కావలసిన సమాధానం దొరకదు. మనం మారువేషాల్లో వెళ్దాం. అటులనే ఒక సాధారణ వ్యక్తిగాని మనం అన్వేషణ సాగిద్దాం అని రాజు, మంత్రి సాధారణ పౌరులుగా వేషాలు మార్చుకుని బయలుదేరారు. వారు వెళ్లే దారిలో 3-4 వ్యక్తుల్ని కలిసి మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగారు. వారెవ్వరూ కూడా సంతోషంగా లేరని తెలిసిందే. దాంతో రాజు విచారంగా మంత్రితో ఇలా అన్నాడు. మంత్రి,
మన రాజ్యం సుభిక్షంగా కరువు కాటకాలు లేకుండా ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు సంతోషంగా లేరంటావు? మహారాజా, మీరు రాజ్యానికి రాజయ్యుండి అపర సంపద కలిగిన వారయ్యుండి చక్కని కుటుంబం ఉండి మీరెందుకు సంతోషంగా లేరు? నేను మీకు మహామంత్రిగా ఉండి అధికారం ఉండి నా కింద సైన్యం ఉండి నేనెందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను? ప్రజల కథ కూడా అంతేనేమో ప్రభూ. స్వామీజీ అందుకే ఈ పరీక్ష పెట్టాడేమో అనిపిస్తోంది. అంటే మనకు సంతోషంగా ఉన్న వ్యక్తి చెప్పులు దొరకవా? ఏమో ప్రభూ, ప్రయత్నించి చూద్దాం రండి అనుకుంటూ ఇద్దరూ ముందుకు ప్రయాణించగానే ఒక అడవి చివరన పచ్చిక బయట ఒక బండరాయి మీద కూర్చుని ఆవులను మేపుకుంటూ పాటలు పాడుతున్న ఒక వ్యక్తి కనిపించాడు. మారువేషంలో ఉన్న రాజు, మంత్రి అతని దగ్గరికి వెళ్లారు. నువ్వు పశువుల్ని మేపుకుంటూ ఇంత ఆనందంగా పాటలు పాడుకుంటున్నావు, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, నీకు సమస్యలేమీ లేవా అని అడగ్గానే ఆ వ్యక్తి మారువేషంలో ఉన్న రాజుతో ఇలా అన్నాడు. అయ్యా, నాకు కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి, తిండికి సరిపడా సంపాదించుకుంటున్నాను, హాయిగా పశువుల్ని కాస్తున్నాను, ఇంతకంటే ఇంకేం కావాలి? అంటే నువ్వు సంతోషంగా జీవిస్తున్నావా? చాలా సంతోషంగా జీవిస్తున్నాను. ఆ మాటలు వినగానే తనకు కావలసిన వ్యక్తి దొరికాడని తెగ సంబరపడి ఆ వ్యక్తితో ఇలా అన్నాడు. నీకు కావలసినంత డబ్బిస్తాను, నీ చెప్పులు నాకు కావాలి అనగానే ఆ వ్యక్తి ఇలా అన్నాడు. అయ్యా దొరా, నాకసలు చెప్పులే లేవు, నీకెలా ఇవ్వగలను? కావాలంటే చూడండి అని పచ్చికలో ఉన్న తన కాళ్ళని చూపించాడు. స్వామీజీ చెప్పిన మాటల వెనక ఉద్దేశం అప్పుడు అర్థమైంది రాజుకి. కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకున్నా ఆ పశువుల కాపరి ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు. అన్నీ ఉండి దేశాన్ని ఏలే నేను అసంతృప్తిగా జీవిస్తున్నాను, ఇది సరికాదు. ఉన్నవాటిని వదిలేసి లేని వాటి కోసం ఆలోచించడమే విచారానికి కారణం అని తెలుసుకుని అప్పటి నుండి రాజు ఆనందంగా జీవించసాగాడు. మిత్రులారా, ఏ మనిషి అయినా కూడా ఉన్నవాటితో సంతృప్తి చెందకుండా లేని వాటి కోసం ఆరాటపడుతూ ఆలోచించడమే అసంతృప్తికి కారణం. ఉన్నవాటితో సంతృప్తి చెంది జీవించే మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు.